హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనే జ్యోతమ్మ కూతుర్ని అంటూ నిజాన్ని బయట పెట్టి జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన కుట్టి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. సింహాద్రి పద్మావతి ఇద్దరూ కూడా పార్టీకి రావడానికి అయితే రెడీ అవుతారు. ఇక మరొక వైపు ఆనంది అయితే ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఆదిత్య గారు అంటూ అనంగానే, ఏంటి ఆనంది, ఏం అడగాలో డైరెక్ట్గా అడుగు, ఎందుకు అలా మొహమాట పడుతున్నావు అంటూ అనంగానే, అది కాదు ఆదిత్య గారు, ఇంతకు ముందంటే జ్యోతమ్మ కారణంగా మీకు కాళ్ళు రెండు లేవని నడవలేని పరిస్థితికి రావడానికి కారణం జ్యోతమ్మని కోపంతో ఇప్పటి వరకు తనని జరనివ్వకుండా వాళ్ళతో మాట్లాడకుండా పక్కకి పెట్టారు. కానీ ఇప్పుడు మీకు నయమైంది కదా, మరి ఇంకా ఎందుకు కోపాలు? వాళ్ళని కూడా పార్టీకి పిలిస్తే బాగుంటుంది కదా ఆదిత్య గారు. మా అమ్మ వాళ్ళని పిలిచి జీవన వాళ్ళ అమ్మ వాళ్ళని పిలవకపోతే తను బాధపడుతుంది కదా, పైకి చెప్పలేకపోయినా తన మనసులో కూడా బాధ ఉంటుంది కదా ఆదిత్య గారు అంటూ అనంగానే, నువ్వు చెప్పింది కూడా నిజమే ఆనంది, పైకి అనకపోయినా తన మనసులో కూడా అనిపిస్తుంది కదా. ఆనంది వాళ్ళ అమ్మగారిని పిలిచారు, మా అమ్మ వాళ్ళని పిలవలేదు అంటూ తను కూడా అనుకుంటుంది. సరే, నేను అమ్మతో మాట్లాడతాను అంటూ ఆదిత్య అయితే ఇక సునంద దగ్గరికి అయితే వస్తాడు. మరొక వైపు సింహాద్రి పద్మావతి అయితే ఇక గంగమ్మ రాగానే గంగమ్మకైతే దివ్య బాధ్యత అప్పగిస్తారు. ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉండి తనని జాగ్రత్తగా చూసుకో పెద్దమ్మ, తనకి హెల్త్ బాగాలేదు కదా, ఎటువైపు నుంచి వచ్చినా మళ్ళీ మనం బిడ్డకి సమాధానం చెప్పవలసి వస్తుంది, బిడ్డ దగ్గర మాట పోతుంది, అందుకనే నువ్వైతే జాగ్రత్తగా చూస్తావనే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అంటూ ఇక పద్మమ్మ అనంగానే, నువ్వు అంతగా చెప్పాలా పద్మమ్మ, నేను చూసుకుంటాను, దివ్య నా మాట చక్కగా వింటుంది, తను ఎప్పుడూ కూడా నేను చెప్పింది చెయ్యనని కానీ నాకు ఎదురు సమాధానం చెప్పడం కానీ ఏమీ చెయ్యదు, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, మీరు ఆనందంగా వెళ్ళిరండి, ఆనంది బిడ్డని అడిగేనని చెప్పండి అంటూ ఇక గంగమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక సంతోషంగా సింహాద్రి పద్మావతి ఇద్దరూ కూడా బయలుదేరుతారు. ఇక శ్రీను కూడా వాళ్ళతో పాటే వెళ్తాడు. ఇంతలో వీళ్ళు రావడం చూసిన జ్యోతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఆ ఇంట్లో మా కుటుంబం మీదున్న కోపం ఎప్పటికి పోతుందో, మా రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒకటవుతాయో, సునంద గారి కోపం ఇప్పుడప్పుడే పోయేలా లేదు, ఇప్పుడిప్పుడే ఆదిత్య కోలుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులకి కోపం పోయే అవకాశం ఉంటుంది అంటూ ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో సూర్య అయితే వస్తాడు. ఏంటి జ్యోతి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడగంగానే, ఏమీ లేదండి, అంటే ఈరోజు జీవన వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారంట, అన్నీ బాగుండుంటే వాళ్ళ కుటుంబం పార్టీలో మనం కూడా ఉండేవాళ్ళం కదా, ఇప్పుడే పద్మమ్మ సింహాద్రి గారు వెళ్ళారు, వాళ్ళని చూసి నా మనసుకు కొంచెం బాధ కలిగిందండి అంటూ జ్యోతి అనంగాని, ఇక ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు జ్యోతి, తొందరలోనే వాళ్ళ కోపాలు పోతాయి, ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అంటూ సూర్య అయితే సర్ది చెప్తాడు. ఇంతలో ఇక హైమావతి అయితే వస్తుంది. జ్యోతి, ఇవి తీసుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అంటూ అనంగానే, అత్తయ్య గారు ఇప్పుడు పార్టీ జరుపుకుంటున్నారు కదా, ఈ సమయంలో మనం వెళ్తే బాగుండదేమో అంటూ జ్యోతి అనంగానే, పర్వాలేదు, నేను వెళ్ళినా తనేమీ అనుకోదులే అంటూ ఇక హైమావతి కూడా బయలుదేరుతుంది సునంద ఇంటికి. ఇంతలో ఇక ఆదిత్య అయితే సునంద దగ్గరికి వస్తాడు. అమ్మా, మనం జీవన వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈ పార్టీకి పిలిస్తే బాగుంటుంది కదా అంటూ అనంగానే సునంద అయితే కోపంగా చూస్తుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే సర్ది చెప్తాడు. అది కాదమ్మా, అంటే వాళ్ళని కూడా పిలిస్తే జీవన కూడా సంతోషపడుతుంది కదా, ఎంతైనా తన మనసులో అనుకుంటూ ఉంటుంది కదా అంటూ అనంగానే, ఏంటి ఆదిత్య, నిన్ను నాకు దూరం చెయ్యాలని అనుకున్న వాళ్ళని
నువ్వు క్షమించమని అడుగుతున్నావా? అసలు ఎందుకు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు వాళ్ళని వెనకేసుకు వస్తున్నావు? నేను మాత్రం వాళ్ళని క్షమించను. నీకు యాక్సిడెంట్ చేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయి నిన్ను నాకు దూరం చెయ్యాలి అనుకున్న వాళ్ళని నేను క్షమించలేను అంటూ ఇక సునంద అయితే కోపంగా ఆదిత్య మీద అరిచేసరికి ఇంతలో కుట్టి అయితే వస్తుంది. ఏంటత్తయ్య గారు, ఏంటి మీరు అనేది? అసలు ఎవరు చెప్పినా మీరు మారరా? ఎవరు చెప్పినా మీరు వినిపించుకోరా? ఎందుకు ఇప్పుడు మీరు నిందలు వేస్తున్నారు? ఇప్పుడు అలా అనుకుంటే మీరు చేసింది కూడా తప్పే కదా. మీరు కూడా ఆ రోజు దివ్యని వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నారు. నేనే తనని హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీరు భయపడినట్టే ఆ రోజు జ్యోతమ్మ కూడా భయపడి ఉండొచ్చు కదా. ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది. కుట్టి అయితే, ఏంటి నువ్వు ఏదో తనని కాపాడావని ఇప్పుడు నాకు గుర్తు చెయ్యాలి అనుకుంటున్నావా? మీ జ్యోతమ్మను మాత్రం అయినా క్షమించను. అయినా నువ్వేంటి జ్యోతమ్మ జ్యోతమ్మ అంటూ వెనకేసుకు వస్తున్నావు? కన్న కూతురైనా ఆ జీవనకే లేదు, మధ్యలో నీకొచ్చిందా? ఏదో పెంచారన్న విశ్వాసం ఉండడం వేరు. నిన్ను చూస్తూ ఉంటే నాకు అలా అనిపించడం లేదు. నువ్వే ఆ ఇంటి వారసురాలన్నట్టు నువ్వే నీ పుట్టింటిని కాపాడుకోవడం కోసం మమ్మల్ని నిలదీస్తున్నట్టు ఉంది. అసలైన కన్న కూతురు నార్మల్గానే ఉంటే మధ్యలో నీకేమైంది అంటూ సునంద అయితే అడుగుతూ ఉండగా, అత్తయ్య మీరు అనుకుంటున్నట్టు జీవన ఇంటి వారసురాలు కాదు, నేనే ఆ ఇంటి వారసురాల్ని. జ్యోతమ్మ కన్న బిడ్డని నేనే. అందుకని నా తల్లిని వెనకేసుకు వస్తున్నాను. జీవన వాళ్ళ కన్న కూతురు కాదు కాబట్టి వాళ్ళని పట్టించుకోవడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది. ఆనంది అయితే ఆ మాట అనేసరికి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వనేది అంటూ అనగానే, అవును, ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. మీ దగ్గరేంటి? నా కన్న తల్లిదండ్రులకే నేను వాళ్ళ కూతురునని తెలియదు. ఎందుకంటే నేను నా తల్లికి దగ్గర అయితే తనకి ప్రాణగండమని స్వామీజీ చెప్పారు. అందుకని ఈ విషయాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా, ఎలాంటి ఆపద వచ్చినా వాళ్ళని రక్షిస్తూ వస్తున్నాను. వాళ్ళకి అండగా నిలబడ్డాను. నా కన్న తల్లి ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుందో అని ఆ రోజు ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఇక అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది కుట్టి అయితే. ఇంతలో ఇక జీవనైతే వచ్చి, ఏంటి నేను ఆ ఇంటి వారసురాలనైతే నువ్వు వారసురాలు అని చెప్పుకుంటున్నావు అంటూ అనంగానే ఇక జీవన చెంపైతే పగలగొడుతుంది ఆనంది. ఇన్ని రోజులు నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాను, ఎన్ని పాపాలు చేసినా క్షమించాను, కానీ ఇక మీదట క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ప్రతి విషయంలో కూడా ఈ కుటుంబాన్ని దోషించాలనే చూస్తున్నావు. రెండు కుటుంబాల్ని కలవనివ్వకుండా చెయ్యాలనే చూస్తున్నావు. నిన్ను పెంచి ఇంత దాన్ని చేశారన్న విశ్వాసం కూడా లేకుండా నువ్వు మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తే ఎలా ఊరుకుంటాను జీవన? ప్రతి విషయంలో నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ప్రతి విషయంలో కూడా మా కుటుంబాన్ని దోషుల్లా నిలబెట్టాలనే చూస్తున్నావు. అత్తయ్య గారి ముందు కుటుంబం పరువు తీయాలనే చూస్తున్నావు. అలాంటి నిన్ను ఎలా వదిలిపెడతాను? ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చెయ్యాలని నేను ఎంతగా తాపత్రయపడుతుంటే నువ్వు అంతగా విడదీయాలని పోరాడుతున్నావు. అసలు జ్యోతమ్మ ఏం తప్పు చేసిందని నువ్వు రోడ్డు మీద దొరికినా నువ్వు కన్న కూతురు అని చెప్పినప్పుడు నమ్మి నిన్ను ఇంతగా పెంచి పెద్ద చేసినందుక నువ్వు వాళ్ళకి తీర్చుకునే కృతజ్ఞత ఇదేనా? అసలు విశ్వాసం కూడా లేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు జీవన అంటూ అడుగుతూ ఉండంగా, ఇదే విశ్వాసం ఉన్నదైతే ఇంతవరకు ఎందుకు వస్తుంది వదిన? అయినా అమ్మ ఇప్పుడు చెప్తున్నాను, అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది జ్యోతి గారు కాదు, జీవనే అంటూ ఆదిత్య కూడా నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఏంటి నువ్వు కూడా మీ వదినతో చేరిపోయావు అంటూ జీవన్ అడుగుతూ ఉండంగా, చూడు జీవన, ఆ విషయం నాకు కూడా తెలుసు, నువ్వే యాక్సిడెంట్ చేశావు అని. కానీ నువ్వు ఆ రోజు ఆదిత్య గారిని పెళ్లి చేసుకోమంటే నటించి పెళ్లి చేసుకోకుండా పెళ్లిపేటల మించి వెళ్ళిపోయి కావాలనే నాటకం ఆడావని కూడా తెలుసు. జ్యోతమ్మని కాపాడుకోవడం కోసం ఆ రోజు నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను.
అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఆదిత్య గారు తిరిగి నడిచేలా చేస్తానని మాటిచ్చాను, అలాగే నడిచేలా కూడా చేశాను. ఇప్పుడు నా కుటుంబాన్ని ఇప్పటికీ కూడా దూషిస్తాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ ఆనంది అంటూ ఉండంగా ఈ మాటలన్నీ విన్న హైమావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నా అసలు వారసురాలు కుట్టియా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియక కుట్టిని ఇంట్లో అందరూ అవమానిస్తున్నా ఏమీ చెయ్యలేకపోయాను అంటూ ఇక హైమావతి కూడా షాక్లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.